రోజుకి 5 లీటర్లు నీళ్ళు తాగాలి. నీళ్ళు తాగితే కిడ్నీలు హెల్తీగా ఉంటాయి అంటారు. నిజమేనా అది? సో ఇది అసలు ఇది అపోహ అండి. ఇది నిజమే కాదు, మిత్ అంటాం కదా. సో ఇది అవసరం లేదు. సో మనం ఎంత నీరు తాగాలి అనే దానికి ఎక్కడా ఇంత వాల్యూ అనేది లేదు, ఇంత నంబర్ అనేది లేదు. కానీ ఇది మేము చెప్పామనుకోండి, పేషెంట్ సాటిస్ఫై కాడు. పేషెంటే కాదు, జనరల్ పబ్లిక్ కూడా సాటిస్ఫై కారు. వాళ్ళు దే ఎక్స్పెక్ట్ ఎ నంబర్, ఇంత చెప్పాలి అని. సో సాధారణంగా మరీ ఎక్కువ స్ట్రెన్యూస్ యాక్టివిటీ లేకుండా, మరీ ఎండలో ఎక్కువ పని చేయకుండా ఉన్న వాళ్ళకు అరౌండ్ 2 లీటర్స్ ఈస్ ఎనఫ్. ఓకే ఓకే. సో బెస్ట్ ఏమంటే యాడ్ లిబిటమ్. మీకు ఎంత దాహం అయితే అంతే తీసుకోండి, మీకు ఏం జబ్బులు లేనప్పుడు. ఓకే. కొన్నిసార్లు మీరు అన్నట్టు 5 లీటర్స్ తీసుకున్నారనుకోండి, కొంతమందికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎస్పెషలీ హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళకు, లివర్ డిసీజెస్ ఉన్న వాళ్ళకు, కిడ్నీ డిసీజ్లు ఉన్న వాళ్ళకు, ఆల్రెడీ కిడ్నీ డిసీజ్ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు లోడ్ చేసుకున్నారనుకోండి 5 లీటర్స్, ఆయాసం అనేది వస్తుంది, బ్రీతింగ్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో ఏమీ జబ్బులు లేని వాళ్ళకు దాహానికి తగ్గట్టు వాళ్ళు వాటర్ తాగితే చాలు. లేదు నాకు ఒక నంబర్ చెప్పండి అంటే అరౌండ్ 2 లీటర్స్ ఈస్ ఎనఫ్. అంటే ఎక్కువ నీళ్ళు తాగడం వల్ల కూడా ప్రాబ్లమా సార్? ఎక్కువ నీళ్ళు తాగడం వల్ల కూడా ప్రాబ్లమే. ఓకే. సాధారణమైన మీరు ఇందాక అన్నారు 2 లీటర్స్ సరిపోతుంది, దాహం అనిపించేటప్పుడు తాగండి అని. కొంతమందికి ఇలా తాగినప్పటికి కూడా కొన్నిసార్లు యూరిన్లో మంట రావటం, ఇన్ఫెక్షన్ రావటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో యూజువల్గా యూరిన్లో ఇన్ఫెక్షన్ ఇవన్నీ వస్తున్నాయి అంటే ఎందువల్ల వస్తుందో చూడాలి. వాళ్ళకి డెఫినెట్గా వేరే ఏదో రీజన్ ఉంటుంది. కేవలం నీళ్లు తక్కువ తాగడం వల్లనే ఇన్ఫెక్షన్స్ వస్తుంది అనేది మేబీ నాట్ ఎ రైట్ థింగ్. తక్కువ తాగే వాళ్ళకి రావచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ద సోల్ క్రైటీరియన్. వీ హ్యావ్ టు లుక్ ఫర్ అదర్ రీజన్స్.